వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ప్రజలు మెచ్చే సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ప్రతి అధికారి ప్రతి విభాగం పనిచేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైతే ప్రభుత్వ బిజినెస్ రూల్స్ ను సవరించడానికి కూడా వెనుకాడవద్దని సూచించారు. సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు, విభాగాధిపతులతో ఆయన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా విద్యుత్ ఛార్జీలపై సీఎం కీలక ప్రకటన చేశారు. ప్రజలపై భారం మోపే ప్రసక్తే లేదని, విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని తేల్చి చెప్పారు. రెండోది పవర్. చాలా ఎంత గందరగోళం చేశారంటే దగ్గర మనం దీంట్లో పెట్టాం, వైట్ పేపర్లో 1,00,000 కోట్ల రూపాయల అప్పులన్నీ కలిపి 1,10,000 కోట్లు అప్పు, 32,000 కోట్లు 5 ఏళ్లలో విద్యుత్ ఛార్జీలు పెంచడం, 9,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ఇచ్చారు. క్యాపిటల్ కాస్ట్ వితౌట్ యూజింగ్ పవర్, దట్ ఈస్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ రెడీగా ఉంది, దాన్ని ఉపయోగించుకుంటే ఇది క్యాపిటల్ కాస్ట్ వాళ్ళకి డబ్బులు పే చేస్తాం. రెండోది ఫ్రీగా వచ్చే పవర్, అది ఏది ఇంధనాలు అవసరం లేదు. అలాంటి దాన్ని వాడకుండా చేసి కోర్టు డైరెక్షన్ ఇస్తే 9,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ పేయర్స్ మనీ పే చేశారు. ఈరోజు నిన్నే అనౌన్స్ చేశాను నేను, ₹5.19 ఉండేది మనం వచ్చినప్పుడు యావరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్. ఈరోజు అది ₹4 వచ్చింది. ఎంత వచ్చింది ఇప్పుడు? 8 నెలల్లో 4.90 వచ్చింది, 4.92 వచ్చింది. నా టార్గెట్ ఈ నెలలో, ఈ సంవత్సరం 4.80 రావాలా. అంటే 1 ఇయర్లో 39 పైసలు కరెంటు ఛార్జీలు తగ్గిస్తున్న ప్రొక్యూర్మెంట్ కాస్ట్. దీంతో నేను అనౌన్స్ చేశాను, వాళ్ళు ఒక ఇది ఇచ్చారు, ఏదైతే కమిషన్లో రెగ్యులేటరీ కమిషన్ ఒక అవార్డు ఇచ్చారు, 9,000 కోట్ల రూపాయలు కరెంట్ ఛార్జీలు కలెక్ట్ చేసుకోవడానికి. నేను రిఫ్యూజ్ చేశా, మనం అది అమలు చేయొద్దండి, అవసరమైతే రెగ్యులేటరీ కమిషన్ రివైజ్ చేయండి, మేము దాన్ని ఇన్సిస్ట్ చేయం, మేము ఇంటర్నల్ అక్రూవల్స్లో మేనేజ్ చేసుకుంటామని చెప్పమని ఫైల్ చేయమన్నా ఫైల్ చేస్తున్నారు. అంటే పాత బకాయిలు కూడా వాళ్ళు వేసింది కూడా మనం కలెక్ట్ చేయకుండా మేనేజ్ చేయగలుగుతున్నాం. ఈ సంవత్సరం పవర్ ఛార్జెస్ పెంచాం. నేను ఆ రోజు ఏ మాట అయితే చెప్పానో దానికి కట్టుబడి ఉన్నా. నేనైతే అంబిషియస్ టార్గెట్ ఇచ్చా డిపార్ట్మెంట్కి. ఇది ఎందుకు మీకు కేస్ స్టడీ కింద చెప్తున్నానంటే మీ అందరికి ఒక ఐడియా ఉండాలి. ఈరోజు మేము చేసిన పని, కరెంటు కొన్నిసార్లు మన దగ్గర డెఫిసిట్ వస్తుంది. మార్చ్ ఇది మంత్ వేరే అగ్రికల్చర్ పీక్ వస్తుంది, ఆ నెలలో మనకు కరెంటు ఎక్కువ వినియోగం వస్తుంది, ఎండలు కూడా వస్తాయి. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఆ నెలలో ఏ రాష్ట్రంలో ఈ 1.5 ఇయర్లో ఏ రాష్ట్రాల్లో వాళ్ళకి ఎప్పుడు కావాలంటే కరెంటు వాళ్ళకి ఇచ్చి మనకు అవసరమైనప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొని బార్టర్ సిస్టమ్కి వెళ్ళాం.